హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో రమేష్ అనే ఒక అంకుల్ ఉన్నాడు. ఈ అంకుల్ ఎప్పుడైనా కరెంటు పోతే వాళ్ళ ఇల్లంతా చీకటి అయిపోతుంది కదా, అందుకని వాళ్ళ ఇంట్లో వెలుగు ఇవ్వటానికి క్యాండిల్స్ని కొనుక్కున్నాడు. పిల్లలు, షాప్కి వెళ్ళి 4 క్యాండిల్స్ కొనుక్కొని ఒక సెల్ఫ్లో పెట్టుకున్నాడు. పిల్లలు, కొన్ని రోజుల తర్వాత కరెంటు పోయింది. కరెంటు పోగానే తాను తెచ్చుకున్న క్యాండిల్స్ గుర్తొచ్చాయి. వెంటనే క్యాండిల్స్ని పిలుస్తూ అంటాడు, హే క్యాండిల్స్, దిస్ ఇస్ యువర్ టైం. ఇప్పుడు మీరు వచ్చి నా గదిని వెలిగించండి. నా ఇల్లంతా చీకటిగా ఉంది, మీరు వచ్చి నా ఇంటిని వెలిగిస్తే అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. క్యాండిల్, నువ్వు వస్తావా అని ఫస్ట్ క్యాండిల్ని అడిగాడు. ఫస్ట్ క్యాండిల్ అనింది, అమ్మో అంకుల్, నేను ఎలా వస్తాను? నేను ఎంత ఉన్నాను? చాలా చిన్నగా ఉన్నాను. కానీ మీది చాలా పెద్ద రూమ్. అంత పెద్ద రూమ్కి ఇంత చిన్న క్యాండిల్ని ఏం వెలిగివ్వగలను అంకుల్? నా వల్ల కాదు అంకుల్, నేను రాలేను అంకుల్, సారీ అంకుల్ అని ఫస్ట్ క్యాండిల్ చెప్పింది. అయ్యో, సెకండ్ క్యాండిల్, నువ్వైనా వస్తావా అంటే సెకండ్ క్యాండిల్ అంటుంది, ఊరుకోండి అంకుల్, మీరు నన్ను వెలిగించారనుకోండి అప్పుడు ఫైర్ వస్తుంది. ఫైర్ వస్తే నాకు చాలా మంట పుడుతుంది, నేను కాలిపోతాను, నాకు చాలా పెయిన్ వస్తుంది. వద్దు అంకుల్, వద్దు, ఆ పెయిన్ నేను భరించలేను. నేను కష్టపడుతూ, నేను బాధపడుతూ మీ రూమ్ని వెలిగించడం నా వల్ల కాదు అంకుల్, నేను రాను అని సెకండ్ క్యాండిల్ చెప్పింది. అయ్యో, నువ్వు కూడా రావా? పోనీ థర్డ్ క్యాండిల్, నువ్వు వస్తావా అని అంటుంటే థర్డ్ క్యాండిల్ అనింది, అయ్య బాబోయ్, నేను అస్సలు రాను అంకుల్, ఎందుకంటే మీరు నన్ను వెలిగిస్తారు. నేను ఇప్పటికే చాలా హైట్ ఉన్నా, మీరు నన్ను వెలిగించారనుకోండి నేను నా హైట్ అంతా తగ్గిపోయి చిన్నగా పొట్టిగా అయిపోతుంది. అంటే నా లైఫ్ చాలా చిన్నగా అయిపోతుంది. నేను కరిగిపోయి మీకు వెలిగివ్వటం నాకు ఇష్టం లేదు అంకుల్, నేను ఇలాగే ఉంటే బోల్డన్ ఇయర్స్ బతికేయచ్చు, అందుకని నేను రాను అంకుల్, ఏమనుకోకండి అని థర్డ్ క్యాండిల్ అనింది. అప్పుడు అంకుల్ అనుకున్నాడు, ఈ ఫోర్త్ క్యాండిల్ ఏం చెప్తాదో. హే ఫోర్త్ క్యాండిల్, కనీసం నువ్వైనా వస్తావా అని అంటే అప్పుడు ఫోర్త్ క్యాండిల్ అనింది, అంకుల్ మీరేం బాధపడకండి, నేను ఉన్నదే వెలిగేయటానికి. నేను కరిగిపోయినా, నేను కాలిపోయినా, నేను చాలా చిన్నగా ఉన్నా, అంత పెద్ద గదికి వెలుగు ఇవ్వలేకపోయినా నేను ఎంత వరకు ఇవ్వగలనో అంతవరకు నేను వెలిగిస్తాను అంకుల్, ఖచ్చితంగా నన్ను ఉపయోగించుకోండి. నేను ఉన్నదే వెలగటానికి, నేను ఉన్నదే కరిగిపోవడానికి, నేను ఉన్నదే కాలిపోయి మీ రూమ్కి వెలిగించడానికి. ఐఎమ్ రెడీ అంకుల్, యూజ్ మీ అంకుల్ అని 4వ క్యాండిల్ అనింది. పిల్లలు, అప్పుడు అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వెరీ గుడ్ క్యాండిల్, నేను ఈ 4 క్యాండిల్స్ని ఎందుకు తెచ్చుకున్నానంటే చీకటిగా ఉన్న నా ఇంటిని వెలిగిస్తాయని. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సాకు చెప్తూ వెలిగించడానికి తప్పించుకుంటున్నాయి. కానీ 4వ క్యాండిల్ నువ్వు చక్కగా వెలగడానికి ఇష్టపడ్డా, నిన్ను నా ఇంట్లో ఒక హైట్ ప్లేస్లో పెట్టి నీ వెలుగులో నేను హ్యాపీగా బతికేస్తాను, రా క్యాండిల్ అని రమేష్ అంకుల్ 4th క్యాండిల్ని తన ఇంట్లో ఒక మంచి స్టాండ్ మీద పెట్టాడు. ఆ క్యాండిల్ని వెలిగించి మిగిలిన 3 క్యాండిల్స్ని పట్టుకొని నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను, ఎందుకంటే మీరు వెలుగుతారని, మీ వెలుగు ద్వారా నా ఇంట్లో ఉన్న చీకటి వెలగొడతారని. కానీ మీరు నేను చెప్పిన పని చేయనప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు నా ఇంట్లో ఉంచుకోవాలి? మీరు వెలగగలిగి కూడా వెలగట్లేదు అంటే మీకు ఇష్టం లేదు, కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ని నేను అస్సలు ఉంచుకోనని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశాడు. అయ్యో పిల్లలు, ఎంత సాడ్ థింగ్ కదా, క్యాండిల్స్ ఎందుకున్నాయి? వెలగటానికి. చెల్లి తమ్ముడు, దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో వెలగటానికి తయారు చేశాడు. కొంతమంది అంటారు, అక్క నేనేం చేయగలను అక్క, నా వల్ల ఏమవుతుందక్క, నేను చాలా చిన్నదాన్నక్క, ఇంత పెద్ద గదికి నేను ఎలా వెలిగించగలను అని ఫస్ట్ క్యాండిల్ అనుకున్నట్లుగా నేను చాలా చిన్నోడిని, నా వల్ల ఏం మార్పు వస్తుందక్క అని మొదటి క్యాండిల్ లాగా అనుకుంటున్నావా? కొంతమంది 2వ క్యాండిల్ లాగా ఇలా ఆలోచిస్తారు, అమ్మో నేను యేసే కోసం వెలిగితే నాకు కష్టాలు వస్తాయేమో, నాకు ఇబ్బందులు వస్తాయేమో, అమ్మో నాకు భయం, నాకు సిగ్గు, నేను అందరి ముందు రాలేను అని చెప్పి 2వ క్యాండిల్ లాగా తప్పించుకుంటారు. ఇంకా కొంతమంది 3వ క్యాండిల్ ఏంటంటే, నేను గనక యేసే కోసం వాడబడితే నా లైఫ్ అంతా అయిపోద్ది, మరి నా లైఫ్ నేను ఎప్పుడు స్పెండ్ చేయాలి? మొత్తం నా లైఫ్ అంతా ఇతరుల కోసమేనా? నేను నా లైఫ్ని యేసే కోసం వాడను అని కొంతమంది అనుకుంటారు. కానీ 4th క్యాండిల్ లాగా మన
మనం ఉండాలి పిల్లలు. మనం ఉన్నదే ఈ లోకంలో షైన్ అవ్వటానికి. చీకటి లోకంలో యేసయ్య వెలుగును అనేకులకు అందించడానికి యేసయ్య చెల్లి తమ్ముడు నిన్ను నన్ను సృష్టించాడు. మరి మనం వెలుగుదామా? బైబిల్ గ్రంథంలో యేసయ్య యొక్క పుట్టుకను చూపించడానికి ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం వెలిసింది. పిల్లలు, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అది ఆయన నక్షత్రం, అంటే యేసయ్య నక్షత్రం. ఈ నక్షత్రానికి సూపర్ స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి పిల్లలు. అదేంటో తెలుసా? ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఈ నక్షత్రాన్ని చూసి యేసయ్య దగ్గరకు వచ్చారు. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ మనం అలా వెళ్తున్నప్పుడు స్కైలో చూస్తే అక్కడ సన్ ఉంటే సన్ను, మూన్ ఉంటే మూను, మనం నడుస్తున్నప్పుడు మనతోనే వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. చందమామ నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు అని అనుకుంటే నవ్వుతారు అందరు. ఎందుకంటే మనం ఎటుపోతే చందమామ అటే వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ స్టార్ ఎంత స్పెషల్ స్టారో తెలుసా? యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ దాకా వాళ్ళందరూ ఫాలో అయ్యేదాకా హెల్ప్ చేసింది. ఇక యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసరికి ఆ స్టార్ ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. ఎంత గొప్ప స్టార్ కదా. తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులను యేసయ్య దాకా తీసుకొచ్చింది పిల్లలు. సూపర్ స్టార్ కదా. అంతేకాదు పిల్లలు, ఈ స్టార్కున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆకాశంలో నైట్ టైం చాలా చీకటి ఉంటుంది కదా. అంత చీకటిలో స్టార్స్ చిన్న డాట్స్ లాగా ఉంటాయి, కానీ అవి చాలా పెద్దవి. భూమి కంటే ఎన్నో టైమ్స్ అవి చాలా పెద్దవి. బట్ స్టిల్ అవి ఎంత దూరంగా ఉన్నా, ఆకాశం అంతా ఎంత చీకటిగా ఉన్నా ప్రతి స్టార్ తన వెలుగును చూపిస్తూనే ఉంటుంది. అలాగే నీవు నేను లోకం ఎంత డార్క్గా ఉన్నా యేసయ్య కోసం మనం షైన్ అవుతూనే ఉండాలి. ఓకే నా పిల్లలు, ఈ నక్షత్రం ఎంత గొప్పది అంటే యేసయ్య కోసం వెలిగింది. మరి చెల్లి తమ్ముడు, నువ్వు యేసయ్య కోసం వెలుగుతున్నావా, నీ కోసమే వెలుగుతున్నావా? మిగిలిన స్టార్స్ అన్ని వాటి కోసం అవి వెలుగుతున్నాయి, కానీ ఈ నక్షత్రం యేసయ్య కోసం వెలిగింది. అంత మాత్రమే కాదు పిల్లలు, ఎప్పుడైనా మనము ఏదైనా మంచి పని చేస్తే మనకు బోల్డ్ అంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనకి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే, మనకి ఎవరైనా టాయ్స్ ఇస్తే, మనం ఎవరికన్నా హెల్ప్ చేస్తే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి ఈ స్టార్ చేసిన మంచి పని ఏంటంటే దూరంలో ఉన్న కొంతమంది వైజ్ పీపుల్ను యేసయ్య దగ్గరకు తీసుకురావటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇంతమంది వైజ్ పీపుల్ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఆ స్టార్ ఎంత మంచి పని చేసిందో కదా. అనేక మందిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చి నిజమైన హ్యాపీనెస్ వాళ్ళకి ఇచ్చింది. చెల్లి తమ్ముడు, నీవు కూడా లోకంలో ఉన్న నీ ఫ్రెండ్స్ని, నీ రిలేటివ్స్ని, నీ నైబర్స్ని యేసయ్య ప్రేమను చూపిస్తూ వాళ్ళని యేసయ్య దగ్గరకు తీసుకొస్తే వాళ్ళు యేసయ్యలో ఉన్న హ్యాపీనెస్ని వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు నీకు థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే అంత గొప్ప యేసయ్యను నాకు పరిచయం చేసినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్తారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చో కదా. పిల్లలు, నక్షత్రమా నువ్వు మాకు యేసయ్యని చూపించావు, నీకు థ్యాంక్స్ అని చెప్పుండొచ్చు కదా. కొన్నిసార్లు మమ్మీ డాడీ మనకి ఏదైనా పని చెప్తే చాలా మంది పిల్లలు నేను చెయ్యను పో మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ, అబ్బా స్టమక్ పెయిన్ మమ్మీ, అబ్బా హెడ్ఏక్ మమ్మీ, అబ్బా కాళ్ళ నొప్పులు మమ్మీ అని బోల్డ్ని సాకులు చెప్పి దొంగల్లాగా తప్పించుకుంటారు కదా. ఒకవేళ కొంతమంది మమ్మీలు పని ఏదైనా చెప్తే, మమ్మీ నాకు చాలా హోంవర్క్ ఉంది మమ్మీ, రేపు పొద్దున్న హోంవర్క్ చేయకపోతే మా టీచర్ నన్ను కొడుతుంది మమ్మీ అని హోంవర్క్ పేర్లు చెప్పి, పెండింగ్ వర్క్స్ అని చెప్పి, ఏదో ఒక సాకు చెప్పి పనులు తప్పించుకుంటాం. కానీ ఈ స్టార్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే యేసయ్య చెప్పాడు, స్టార్ నువ్వు అక్కడే ఉండాలి, ఎంతసేపు నిన్ను అక్కడ ఉండమంటానో నువ్వు అక్కడే ఉండాలి అని చెప్తే నిజంగా పిల్లలు ఆ స్టార్ అక్కడే ఉంది. పిల్లలు, ఒక దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వచ్చి ఆ బెత్లెహేములో యేసయ్య పుట్టిన ప్లేస్కు ఆ జ్ఞానులు వచ్చేంత వరకు కూడా ఆ స్టార్ అక్కడే నిలబడి, కొంతమంది అయితే అబ్బపో మమ్మీ నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మమ్మీ, నేను ఎంతసేపు నిలబడాలి మమ్మీ, ఇంకెంతసేపు మమ్మీ, ఇంకెప్పుడు డాడీ, ఇంకెంతసేపు అని విసుక్కుంటా ఉంటాం. కానీ నక్షత్రంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే యేసయ్య ఎలా చెప్పాడో అలా చేసింది. ఎంత ఒబీడియంట్ స్టార్ కదా. చెల్లి తమ్ముడు, నీవు కూడా ఒబీడియంట్ స్టార్గా మీ ఇంట్లో ఉంటున్నావా? మమ్మీ డాడీ చెప్పినప్పుడు మాట అంటే మాటల మీద నిలబడి మమ్మీ ఎలా చెప్తాలా, డాడీ ఎలా చెప్తాలా, ఫస్ట్ దేవుడు ఎలా చెప్తాలా చేస్తున్నావా?
ఈ స్టార్ దగ్గర నుంచి మనం ఈ విషయం నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాదు పిల్లలు, ఈ స్టార్ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు చేసిందో దానివల్ల దేవునికి మహిమ వచ్చింది. చెల్లి తమ్ముడు, మమ్మీ డాడీ చెప్పినట్టు వింటే మీ మమ్మీ డాడీని చాలామంది అప్రిషియేట్ చేస్తారు. మీరు సూపర్ మమ్మీ అండ్ సూపర్ డాడీ, ఎందుకంటే మీ పిల్లలు మీరు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. మీరు చాలా గ్రేట్ పేరెంట్స్ అని మన మమ్మీ డాడీని అప్రిషియేట్ చేస్తారు. మనం ఎంత ఒబీడియంట్గా ఉంటే మన మమ్మీ డాడీకి అంత మంచి పేరు. కొంతమంది పిల్లలు అస్సలు చెప్పిన మాట వినరు. ఫోన్ వదిలేసాయి అని అంటే నేను వదన్నంటే వదలని ఏడ్చి ఫోన్ పట్టుకొని మారం చేస్తారు ఉంటారు. చెప్పిన మాట అస్సలు వినరు. కానీ పిల్లలు, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని చెప్తుంది. అంటే మమ్మీ డాడీకి మనం లోబడాలి, ఒబీడియంట్గా ఉండాలి. వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. వాళ్ళు చెప్పిన పని మనం చెయ్యాలి. అమ్మ నాన్న ఎప్పుడైనా మనకు మంచి మాటలే చెప్తారు. వాళ్ళు ఎట్లా చెప్తారో మనం అలా చేస్తే మనం సేఫ్గా ఉంటాం పిల్లలు. అంత మాత్రమే కాదు పిల్లలు, యేసయ్య చెప్పినట్టు మనం చేస్తే యేసయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి అమ్మ నాన్న చెప్పిన పని చేస్తే అమ్మ నాన్నకి ఎంత మంచి పేరు, యేసయ్య చెప్పినట్టు చేస్తే యేసయ్య కూడా అంతే గొప్ప పేరు వస్తుంది. అలా దేవునికి మహిమ వస్తుంది. చెల్లి తమ్ముడు, ఈరోజు చాలామంది దొంగతనం చేస్తున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు, బ్యాడ్ పనులు చేస్తున్నారు. అలాంటి పిల్లలు కన్నందుకు వాళ్ళ మమ్మీ డాడీ సీక్రెట్గా గదుల్లో ఎంత ఏడుస్తున్నారో తెలుసా? ఇలాంటి పిల్లలు కన్నానేంటి అని చాలామంది బాధపడుతున్నారు. మనం డిజొబీడియంట్గా ఉంటే మన పేరెంట్స్కు చాలా బాధ. పిల్లలు అమ్మ నాన్నల్ని బాధ పెట్టకూడదు కదా, యేసయ్య ఎంత బాధపడతాడో కదా. అందుకని ఇప్పటి నుంచి మనం ఎవరిని బాధ పెట్టకూడదు. చెప్పిన మాట మనం చెయ్యాలి. నక్షత్రం యేసయ్య చెప్పిన మాట విన్నందుకు యేసయ్యకు మంచి పేరు తెచ్చింది. నువ్వు కూడా మీ మమ్మీకి మీ డాడీకి అలాగే యేసయ్యకు మంచి పేరు తెచ్చే బిడ్డగా ఉండాలి. మరి చాలామంది దొంగతనం చేయటం వల్ల, బ్యాడ్ పనులు చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి చాలా అవమానం తెస్తున్నారు. మన పేరెంట్స్ అందరిలో తలదించుకుంటే ఎంత బ్యాడ్ కదా పిల్లలు. మన వల్ల మన పేరెంట్స్ అలా ఉండకూడదు. మా పిల్లలు నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు, ఒబీడియంట్ చిల్డ్రన్ని దేవుడు నాకు ఇచ్చాడని మన పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతే దేవుడు కూడా ఆనందిస్తాడు. ఈరోజు కిడ్ స్టోరీ టైంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆ 4 క్యాండిల్స్ని ఎందుకు తెచ్చుకున్నాడు అంకుల్? వెలగటానికి తెచ్చుకున్నాడు. కానీ 3 పని తప్పించుకొని పారిపోయాయి. అందుకు వాటిని యూస్లెస్గా ఎంచి డస్ట్బిన్లో వేసేసాడు రమేష్ అంకుల్. వెలుగుతున్న క్యాండిల్నే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. యేసయ్య కూడా మనకేం చెప్పాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి మనం లోకంలో యేసయ్య కొరకు వెలగాలి. ఆ స్టార్ చూశారు కదా, యేసయ్య కోసం వెలిగింది, యేసయ్య దగ్గరకు నడిపించింది, యేసయ్యను చూపించి అనేకులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంత మాత్రమే కాదు, యేసయ్య చెప్పినట్లు చేసి యేసయ్యకు మంచి పేరు తెచ్చింది. నీవు కూడా యేసయ్య కొరకు ప్రకాశించే నక్షత్రంలాగా ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ఇంటికి స్టార్స్ పెట్టుకుంటారు. ఆ స్టార్స్లో లైట్ లేదనుకో, ఆ స్టార్ పెట్టుకున్నా వేస్టే కదా. ఆ లైట్ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు ఆ స్టార్ చక్కగా షైన్ అవుతుంది. మరి యేసయ్య వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకొని యేసయ్య చెప్పినట్టు చేస్తే నువ్వు కూడా వెలిగే స్టార్గా ఉంటావు. మరి చెల్లి తమ్ముడు, ఈ రోజు నుంచి మనం కూడా షైనింగ్ స్టార్స్ లాగా జీవిద్దామా? ఓకే, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఏ క్యాండిల్ అయితే వెలగటానికి ఇష్టపడిందో ఆ క్యాండిల్ని అంకుల్ ఉపయోగించుకున్నాడు. అలాగే మేము ఎవరమైతే నీ కోసం వెలగడానికి ఇష్టపడతామో వారిని బట్టి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని, అలాంటి వారిని నీ పనిలో వాడుకుంటావని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య, మేము వెలుగుతూ నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మేము షైన్ అవుతేనే మీకు మంచి పేరని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అలాగే మేము ఎంత ఒబీడియంట్గా ఉంటామో మా మమ్మీ డాడీకి అంత మంచి పేరని కూడా చెప్పారు ప్రభువా. ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు మమ్మీకి డాడీకి నీకు ఒబీడియంట్గా ఉండే కృప దయచేయమని, నీ కొరకు ఈ చీకటి లోకంలో వెలిగే జ్యోతులుగా మేమందరం జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మత్తయి 5:14, మాథ్యూ 5:14.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మరొకసారి నేర్చుకుందామా? మత్తయి 5:14, మాథ్యూ 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, ఇంతవరకు మీరు నేర్చుకున్న ఈ కిడ్ స్టోరీ టైంలో నుండి మీకు కొన్ని ప్రశ్నలు. రమేష్ అంకుల్ తెచ్చిన రెండవ క్యాండిల్ ఎందుకు వెలగను అంది? నేనున్నదే వెలుగివ్వటానికి. ఐఎమ్ రెడీ అని ఏ క్యాండిల్ చెప్పింది? యేసయ్య మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడు? తూర్పు దేశపు జ్ఞానులను యేసయ్య దగ్గరకు నడిపించింది ఎవరు? మన ఒబీడియన్స్ వల్ల ఎవరెవరికి మంచి పేరు వస్తుంది?